నంద్యాల బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. 2024 కంటే ముందు రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగస్తులకు సామాజిక పెన్షన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆధార్ కార్డులను ఆన్లైన్లో కొట్టగానే ఎంప్లాయీస్ అని చూపిస్తుందని, మరి ఏ పెన్షన్ రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ 1400 నుంచి 2000 రూపాయలు మాత్రమే రావడంతో తమ జీవనోపాధి గడవట్లేదని ఆందోళన చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వమైనా సామాజిక పెన్షన్ కల్పించి తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి మెమరాండాలు ఇవ్వడం జరిగింది. విషయం ఏమనగా, మాకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ కింద 2014 కంటే రిటైర్డ్ అయిన వాళ్లకు 500, 700, 1000 రూపాయలు, 1500 అత్యధిక పెన్షన్ అంటే 2000 రూపాయల లోపు వస్తుంది. మరి మేమంతా కోరుకునేది ఏమంటే, గవర్నమెంట్ సదాలో మంచి ఉద్దేశంతో సామాజిక పెన్షన్ పెట్టింది. ఈ మహా అంటే మా మీద పెద్ద భారమేం కాదు. పెద్దలు దయదలిసి మా రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ సామాజిక పెన్షన్ 4000 రూపాయలు ఇప్పించాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము అన్ని డిపోలలో నిరసన అనొద్దు, మా యొక్క అప్పీల్ను ప్రింట్ అండ్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్. దయచేసి మీరు ఈ న్యూస్ను గౌరవ ముఖ్యమంత్రి వరకు, అవసరమైన శాఖ వాళ్ళ ద్వారా మీ మద్దతు మాకు తెలియజేయాలని, అలాగే మా కడప ఎమ్మెల్యే గారు రెడ్డప్ప మాధవిరెడ్డి గారు అసెంబ్లీలో కూడా మా విషయం ప్రస్తావించింది. చంద్రబాబు నాయుడు కూడా పర్యటనలో ఎన్నికల ముందు జరిగిన టూర్లో ఎమ్మెల్యే గారు మెమరాండం ఇస్తే ఆయన కూడా ఖచ్చితంగా పరిశీలిస్తామన్నారు. సరే, పరిశీలిస్తామంటే మా కోరికలు మేము తీవ్రత చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు స్టేట్ కమిటీ నిర్ణయం మేరకు తీవ్రతరం చేస్తున్నాం సార్. మరి మా యొక్క ఆశలు ఫలించాలని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మా యొక్క రిటైర్డ్ ఎంప్లాయీస్ మెంబర్స్కు, ఫ్యామిలీస్కు అందరికీ ధన్యవాదాలు. అలాగే ఫ్రంట్ అండ్ మీడియా కూడా ధన్యవాదాలు సార్.